వంశీ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. ప్రకృతి పరబ్రహ్మ కాదు, జీవుడు పరబ్రహ్మ కాదు. శంకరుడు అద్వైతం అంతా భగవంతుడే అంటారు, కానీ నేనేమంటాను అంతటా భగవంతుడే అంటారు. భగవంతునికి సేవ చేయవలసిన అవసరం లేదు. రండి, ఎవరు వస్తారో. విగ్రహం దేవుడా, విగ్రహాలు దేవుడు అనేవాళ్ళు ఎవరు వస్తారో నా దగ్గరికి రండి, ఛాలెంజ్ చేస్తున్నాను ఈ టీవీ ఛానల్ ద్వారా. భగవంతుల్లో సత్వగుణం లేదు, భగవంతుల్లో రజోగుణం లేదు, భగవంతుల్లో తమోగుణం లేదు, కాబట్టి అతడు నిర్గుణుడు. తర్వాత సగుణుడు అంటే కొంతమంది సాకారం ఆకారం అన్నమాట, ఆకారం కలిగిన వాడు అంటారు. కాదు, ఇక్కడ సగుణుడు అంటే ఏమిటి? సగుణోపాసన చేసేవాళ్ల దృష్టిలో భగవంతుడు సగుణుడు అంటే సృష్టి స్థితి లయకారుడు అన్నమాట. అది తర్వాత కర్మఫల ప్రదాత అన్నమాట. మనకు మోక్షాన్ని కూడా మోక్ష ప్రదాత అన్నమాట. ఎన్నో మనకు ఆయన వల్ల ఎన్నో అందుతున్నాయి. ఆయన దయామయుడు, దయాళుడు. భగవంతుడి కంటే దయాళుడు లేడు. భగవంతుడి కంటే క్షమ కలిగినటువంటి వాడు లేడు. మనం పాపాలు చేసినా 100 ఏళ్ళు బతకనిస్తాడు, మనకు 100 ఏళ్ళు ఆయుష్ ఇస్తాడు. ఎట్టిస్తాడు? నిజానికి ఇవ్వకూడదు. కాబట్టి క్షమ దయగలిగినటువంటి వాడు పరమాత్మ భగవంతుడు అన్నమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన సగుణోపాసన అన్నంత మాత్రాన ఆకారంలో ఉన్నటువంటి భగవంతుని ఆరాధించవలసినటువంటి అవసరమేమీ లేదు. అతడు నిర్గుణుడు అన్నమాట. ఎందుకంటే ప్రకృతి గుణములు సత్వము, రజస్సు, తమస్సు, ఈ 3 గుణములు కలిగినటువంటి పదార్థం కనిపిస్తుంది, ఆకారం కలిగినటువంటిది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలతో కూడుకున్నటువంటి వస్తువుకు ఆకారం ఉన్నది. ఆకారం కలిగిన వస్తువు కనిపిస్తుంది. భగవంతుడు ఆయనకు ఆకారం లేదు. ఇంతకు విచిత్రం ఏమిటంటే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు అంటాడు, నిస్త్రయగుణ్యో భవార్జున అంటాడు. అరే 3 గుణాలకు అతీతంగా ఉండమంటాడు. అంటే నిజానికి 3 గుణాలకు అతీతంగా ఉన్నటువంటి వాడెవడు? పరమాత్మ. ఆయన త్రిగుణాతీతుడు, త్రిగుణరహితుడు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భగవంతునిలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలు లేవు గనక అతనికి ఆకారం లేదు. మళ్ళీ మనం ఏం చేయాలి? మనం విగ్రహంలో ఎదకవలసిన అవసరం లేదు భగవంతుణ్ణి. అంతటా ఉన్న భగవంతుడు గుండులోనే కాదయ్యా, గుండెలో కూడా ఉన్నాడు. కాబట్టి మనం గుండులోకి మనం వెళ్ళలేం. ఈ శరీరం నుంచి బయటకు వెళ్ళగలమా? ఈ శరీరంలో ఎక్కడ మనం ఉన్నామో అక్కడి నుంచి ఒక్క ఎంట్రక మందం కూడా పక్కకు జరగలేం మనం. ఈ శరీరంలో మనం అనుకుంటాం అక్కడిక్కడ పోతున్నాం. కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి చేతులు ఆడుతున్నాయి, కాళ్ళు ఆడుతున్నాయి, చెవులు వింటున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, మనసు ఆలోచిస్తున్నాయి, ఇవన్నీ పనులు చేస్తున్నాయి. మనసు ఎక్కడికంటే అక్కడికి వెళుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. మనం కాళ్ళతో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలం మనం. కానీ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఒక్క ఎంట్రుక మందం కూడా పక్కకు జరగలేడు. కాబట్టి బుద్ధిమంతులు, జ్ఞానులు భగవంతుణ్ణి తమ అంతరంగంలోనే తామెక్కడున్నారో అక్కడనే భగవంతుణ్ణి ఉపాసించాలి. అంతే తప్ప బయటికి వెళ్ళి ఉపాసించవలసినటువంటి అవసరం లేదు. అందుకే వేమన్న గారు అంటారు, భగవంతుణ్ణి ఉపాసించదలుచుకున్న వాళ్ళు ఇంటి గడపను దాటవలసిన అవసరం లేదు అని. ఆయన విగ్రహారాధన సమంజసమని చెప్పలే. కాబట్టి వేదాల్లో ఎక్కడ కూడా విగ్రహారాధన అనేది లేదు, ఉపనిషత్తుల్లో కూడా విగ్రహారాధన లేదు, దర్శన గ్రంథాల్లో కూడా విగ్రహారాధన లేదు. ఎందుకంటే భగవంతునికి రూపం లేదు. భగవంతుడు విగ్రహం కాదు, భగవంతుడు రాయి కాదు, రప్ప కాదు. భగవంతుడు నిరాకార పరబ్రహ్మ అన్నమాట. నిరాకార పరబ్రహ్మ. ఇప్పుడు శ్వేతాశ్వతర ఉపనిషత్తును ఒకసారి గమనిస్తే ప్రకృతికి బ్రహ్మ అని పేరుంది, అది గొప్పది కనుక. జీవునికి బ్రహ్మ అని పేరుంది, జీవుడు కూడా గొప్పవాడు గనుక. ఎందుకంటే జీవుడు కర్మవశాన వాడు రాజు కూడా అవుతున్నాడు కదా, కాబట్టి వాడు గొప్పవాడే. తర్వాత భగవంతునికి కూడా బ్రహ్మ అనే పేరుంది, అతడు అందరికంటే గొప్పవాడు గనుక. కాబట్టి ఈ 3 తత్వములు ఇవి. ఒకటి ప్రకృతి తత్వం, 2 జీవతత్వం, 3 ఈశ్వరతత్వం. ఈ 3ంటికి బ్రహ్మ అనే పేరుంది. కానీ 3ంటిలో గొప్పవాడెవడు? అన్నిటికంటే గొప్పవాడు భగవంతుడు గనుక వానికి పరబ్రహ్మ అంటారు. ప్రకృతి పరబ్రహ్మ కాదు, జీవుడు పరబ్రహ్మ కాదు, శరీరధారి అయినటువంటి వాడు ఎవడు కూడా పరబ్రహ్మ కాదు.
భగవంతుడు మాత్రమే పరబ్రహ్మ అన్నమాట. కాబట్టి అక్కడ బ్రహ్మోపాసన చేసేవాళ్ళు తమ హృదయంలోనే భగవంతుణ్ణి వాళ్ళు ఉపాసించాలే. కనుక భగవంతునికి ఆకారం ఉంది అంటే ఎక్కడ చేస్తాము? కొంతమంది ఇప్పుడు ఈ ఏది మాయావాదం కానీ లేకపోతే అద్వైతవాదం కానీ ఒకసారి మనం తీసుకున్నట్టయితే శంకరుల వారి అద్వైతం ఉన్నది. శంకరుల వారి అద్వైతం అంతా భగవంతుడే అంటాడు. కానీ నేనేమంటాను? అంతటా భగవంతుడే అంటాను. అంతా భగవంతుడైతే ఏమవుతుంది? రాయి రప్ప కూడా దేవుడే అయిపోతాడు. ప్రతిదాన్ని మనం పూజించుకుంటూ కూర్చుంటాం మనం. అసలు పూజ అనే పదానికి వీళ్ళు చేసే పనులకు అర్థమే లేదు. పూజ అంటే నైవేద్యం, ప్రదక్షిణలు, కొబ్బరికాయలు కొట్టడం, హారతి ఇవ్వడం, ఇంకేవేవో చేయడం అన్నమాట. ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి. పూజించుట అంటే సేవించుట అని అర్థం. భజ సేవాయాం, భజించుట అంటే సేవించుట అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులను మనం వాళ్ళు శరీరధారులు కనుక వాళ్ళను సేవించాలి. శరీరధారి కనుక గురువులను సేవించాలి. శరీరధారి కాబట్టి అతిథులను సేవించాలి. భగవంతునికి సేవ చేయవలసిన అవసరం లేదు. నా గురువు పండిత గోపదేవ శాస్త్రి గారు ఒక మాట అన్నాడు. ఏమంటే ప్రపంచంలో గొప్ప సేవకుడు భగవంతుడే అన్నాడు. గొప్ప అంటే మనకు ఆయన సేవ చేస్తున్నాడు. మనకు ఎందుకు సేవ చేస్తున్నాడు? రాజ్యాలు ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తున్నాడు, పెద్ద పెద్ద పీఠాలు ఇస్తున్నాడు, ఈ శరీరాలు ఇస్తున్నాడు, మనకు చూడడానికి కళ్ళు ఇస్తున్నాడు, మనకు ఇవ్వండి ఏముంది అన్నీ ఇస్తున్నాడు. కాబట్టి ఆయననే మనకు గొప్ప సేవకుడు అన్నాడు. కానీ నిజానికి ఆయన చమత్కారానికి అన్నాడు. కానీ నిజానికి భగవంతునికి ఎవడు నిజమైన భక్తుడో వాడే సేవకుడు. కాబట్టి భగవంతుని సేవ చేయవలసిన అవసరం లేదు. భౌతికమైన పదార్థాలతో భగవంతుని సేవ చేయవలసిన అవసరం లేదు. అందుకే యోగ దర్శనాన్ని ఒకసారి, పతంజలి యోగ దర్శనాన్ని ఒకసారి మీరు చూసినట్లయితే, చదివినట్లయితే అందులో ఆయన ఏం చెప్తాడు? తన సమాధి స్థితిలోనే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలని చెప్తాడు. ఇంతెందుకండి, కాళిదాస్ అనే మహాకవి ఉన్నాడు సంస్కృతంలో. ఆయన ఓ మాట చెప్పాడు. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనంతే తనుత్యజాం. ఎంతో బాగా చెప్పాడు చూడండి. చిన్నప్పుడు పిల్లలు బాగా చదువుకోవాలట. అంటే బ్రహ్మచారులుగా ఉన్నప్పుడు వాళ్ళు బాల్యంలో వాళ్ళు అన్ని విద్యలు నేర్చుకోవాలి. తర్వాత వాళ్ళు గృహస్థులైనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? భార్యా పిల్లలతో సుఖంగా ఉండాలి. తర్వాత ఆ తర్వాత ఏం చేయాలి? వాళ్ళు వానప్రస్థులయ్యి వాళ్ళు జ్ఞానోన్ముఖులు కావాలి. భగవంతుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. తర్వాత ఏం చేశాడు ఆయన? ఆ తర్వాత యోగేనంతే తనుత్యజామన్నాడు. యోగము చేత తనువును శరీరాన్ని విడిచిపెట్టాలన్నాడు. అంతే తప్ప ఈ భౌతికమైనటువంటి పూజలు ఏమి లేదు, వేదంలో లేదు. అయితే సంప్రదాయం, మతాచారాలు. కొంతమంది అంటూ ఉంటారు విగ్రహం లేకపోతే నిగ్రహం రాదని, నిగ్రహం ఉండదని. కానీ నేను అన్నాను, నిగ్రహం అది లేకయుండిన నిగ్రహం బది లేక ఉండిన విగ్రహం అది ఏమి సేయును, మస్తకము పని చేయకుండిన పుస్తకం అది ఏమి సేయును అని నేను ఒకసారి చెప్పినాను నేను. ఎందుకంటే నీకు నిగ్రహం ఉంటే భగవంతుణ్ణి నీలోనే నువ్వు దర్శించగలుగుతావు. కఠోపనిషత్తులో చాలా చక్కని శ్లోకం యమాచార్యుడు నచికేతునికి చెప్పాడు. ఏకోవశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయక్కరోతి తం ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. రండి, ఎవరొస్తారో విగ్రహాలు దేవుడు అనేవాళ్ళు ఎవరొస్తారో నా దగ్గరికి రండి, ఛాలెంజ్ చేస్తున్నాను ఈ టీవీ ఛానల్ ద్వారా. విగ్రహం దేవుడా? దేవునికి రూపం ఉందా? దేవునికి రూపం ఉంటే ఉండాలి కదా. ఇంతకుముందు చెప్పినట్టుగా జామ పండుకో రూపం ఉంది, అరటి పండుకో రూపం ఉంది, కొబ్బరికాయ రూపం ఉంది. సృష్టాది నుంచి ఇన్ని రూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు భగవంతునికి రూపం ఉందా? స్వరూపం అనే శబ్దానికి లక్షణము, నిర్వచనము, స్వభావం అని అర్థం చేసుకోవాలి, కానీ ఆకారం అనే అర్థము చేసుకోవద్దు. కాబట్టి పరమేశ్వరుణ్ణి ఏకోవశి సర్వభూతాంతరాత్మ, ఒకనికే ప్రపంచమంతా వశమే ఉన్నది అంటే వాడు అంతటా ఉండాలి కదా. ఓ దేశానికి ఒక ప్రధాని ఉంటాడు, ఓ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఓ ఇంటికి యజమాని ఉంటాడు. భగవంతుడు యజమానే?
భగవంతుడు ముఖ్యమంత్రి, భగవంతుడు ప్రధాన, భగవంతుడు ఏమిటి సార్వభౌముడు. ఆయన సృష్టి చక్రాన్ని నడిపించేవాడు. ఆయన సృష్టి ఎనియడి చక్రమునకును నాభినేములు బ్రహ్మమేయగు అన్ని ప్రాణులు అన్ని భూతములందులో గల ఆకులేయగు. ఎప్పటికప్పుడు రాలిపోతుంటే మళ్ళీ వస్తుంది. ఈ చెట్టును చిగురింపజేసేవాడెవడు? ఈ నీటిని ప్రవహింపజేసేవాడెవడు? ఈ గాలిని వీచేటట్టు చేసేవాడెవడు? అగ్నికి వెలుగును ఇచ్చేవాడెవడు? సూర్యచంద్రుల్ని ఎవడిస్తున్నాడు మనకు? కాబట్టి ఏకోవశీ సర్వభూతాంతరాత్మ, అతడే అన్ని భూతముల యందు అన్ని ప్రాణుల యందు అంతరాత్మ రూపంలో ఉన్నాడు. అందరిలో ఉండాలి అంటే వానికి ఆకారం ఉండకూడదు. ఆకారం కలిగిన వస్తువు కళ్ళకు కనిపిస్తుంది. అందుకే భగవంతుడు కనిపించాడు. భగవంతుడు నాకు కనిపించుండు, నాకు కనిపించడానికి గప్పాలు కొట్టే పీఠాధిపతులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అది చిన్నప్ప అభిప్రాయం అది కాదు. భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడమే సాక్షాత్కారం. అనుభవం తెచ్చుకోవాలి. ఆత్మకు నోరు పండును తింటుంది, కానీ దాని యొక్క టేస్ట్ ఉందే, దాని యొక్క తీయదనం ఉందే, ఆ పండు యొక్క తీయదనం దేనికి? ఆత్మకు అందుతుంది. అది సాక్షాత్కారం అంటే. ఆ పండు యొక్క రుచిని ఏ విధంగా ఆత్మ అందుకుంటుందో అదేవిధంగా భగవంతుణ్ణి మన హృదయంలో అతన్ని సాక్షాత్కరించుకోవాలి. అది చేయవలసిన పని. అందుకే ఏకోవశి సర్వభూతాంతరాత్మ, ఒకనికి ప్రపంచమంతా వశమై ఉన్నది, అతడు అన్ని ప్రాణుల్లో ఉన్నాడు. అంతేకాదు ఆయన ఏకం రూపం బహుధా యక్కరోతి, ముద్దగా ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలతో కూడుకున్న ఈ ప్రకృతిని ఇంత అద్భుతమైనటువంటి ఒక రచన చేశాడు. ఇది మాయ కాదు, లేనిది కాదు, ఉన్నదాని నుంచే వచ్చింది. లేని దాని నుంచి ఉన్నది రాదు, ఉన్నది లేకుండా పోదు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండు. లేని దాని నుంచి వచ్చింది, లేని దాని నుంచి అని మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉన్నారు. ఈ శూన్యవాదులు, మాయావాదులు ఇంకా వాళ్ళు మారలే, వాళ్ళకి ఇంకా జ్ఞానం అందలే. నిజానికి లేని దాని నుంచి రాదు, శూన్యంలో నుంచి ఏది రాదు, ఉన్నదాని నుంచే వస్తుంది ఏదైనా కానీ. మట్టి లేకపోతే కుండ వస్తుందా? దారాలు లేకపోతే వస్త్రం వస్తుందా? బియ్యం లేకపోతే అన్నం తయారవుతుందా? చెప్పండి. బెల్లం లేకపోతే భక్ష్యం తయారు చేస్తావా? ఇది ఇక్కడి కథ. ఏదో ఎవరో విభూతి కాయల్ని తర్వాత బంగారు చైన్లని చేతిలో నుంచి సృష్టించి ఇచ్చారట. మరి ఏమో నిజంగా మరి నేను కూడా వెళ్ళిన వాళ్ళని దగ్గరికి వెళ్ళాను, కానీ వాళ్ళు నాకేం ఇవ్వలేదు. వాళ్ళు నాకెందుకు ఇవ్వకూడదు? అందరికి ఇచ్చినప్పుడు ఇవ్వాలే కదా. బావిలో నీళ్లు బొక్కెనేసిన వాళ్ళందరికీ అందాలే కదా. కాబట్టి భగవంతుడు ఆయన ఆకారము లేనటువంటి వాడు. కాబట్టి ఆయనను ఎట్లా మనం ఉపాసించాలి అంటే హృదయంలోనే ఉపాసించాలి. అందుకే చెప్తున్నాడు ఏకం రూపం బహుధా యక్కరోతి. అంటే ఒక ముద్దగా ఉన్నటువంటి సత్వము రజస్సు తమస్సు కలిసి ఉన్నటువంటి ఆ ప్రకృతిని ఏం చేశాడు ఆయన? ఈ మూడు పరమాణువులే, ఈ పరమాణువుల యొక్క కూర్పు చేత ఈ అద్భుతమైనటువంటి సృష్టి రచన చేశాడు. అయితే అటువంటి వాడిని ఎక్కడ తెలుసుకోవాలన్నాడు? తమ్ ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరా. ఇది గొప్ప మాట. తమ్ అతనిని ఆత్మస్థం, ఆత్మలో ఉన్నటువంటి వాడు. ఆత్మస్థుడు, గృహస్థుడు అంటే గృహంలో ఉన్నవాడు. ఆత్మస్థుడు అంటే ఆత్మలో ఉన్నవాడు. మనం ఆత్మలం, జీవాత్మలం. దేవుడు వేరు, జీవాత్మ వేరు. దేవుడు జీవుడు కాదు, జీవుడు దేవుడు కాదు. ఏమి ఈ దొంగ సన్యాసులందరూ దేవుడైతే, వీళ్ళందరూ దేవుళ్ళు అయితే ఏమవుతారు? అందుకే మనం ఏం చేస్తున్నాం? దొంగ సన్యాసులను కూడా మనం ఏం చేస్తున్నాం? దేవుళ్ళుగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. మనం అజ్ఞానంలో పడిపోతున్నాం. మనం జీవుడు దేవుడు కాదు. జీవుడు అల్పజ్ఞుడు, దేవుడు సర్వజ్ఞుడు. దేవుడు సార్వదేశికుడు, అంతటా ఉంటాడు. జీవుడు ఏకదేశి, ఒకచోట ఉంటాడు. వీడు కర్మఫలాలు అనుభవిస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? వీడు నిష్కామ కర్మయోగి, భగవంతుని సాక్షాత్కరించుకుంటాడు. జీవునికి గొప్ప అర్హత ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. మోక్షం అనేది ఎవడిస్తాడు? భగవంతుడు ఇస్తాడు. అందుకే వాడు మోక్షప్రదాత. ఎవడు మోక్షాన్ని కోరుతాడు? జీవుడు. కనుక వాడు ముముక్షువు. ముముక్షు అనే పదానికి, మోక్షప్రదాత అనే పదానికి అర్థం తెలిస్తే దేవుడే జీవుడు, జీవుడే దేవుడు అని ఎవరు అనరు. కాబట్టి దేవుడు దేవుడే, జీవుడు దేవుడే. అందుకే తమ ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరాహ. ధీరులు అంటే యోగులు. ఎవరైతే తమ హృదయ కమలంలో ఆ భగవంతుని సాక్షాత్కరించుకుంటారో వారికి తేషాం సుఖం శాశ్వతం.
తేషాం వారికి శాశ్వతమైన సుఖం లభిస్తుంది, నా ఇతరేషాం ఇతరులకు లభించదు. కాబట్టి బాహ్యంగా పూజలు చేసే వాళ్లకు భగవంతుడు దొరకడు. అందుకే నేను ఎప్పుడూ అన్నాను, భగవంతుణ్ణి వెదకాలి అంటే ధ్యానం చేయాలి, భగవంతుణ్ణి వెదకాలంటే ధ్యానం చేయాలి, భగవంతుణ్ణి దర్శించుకోవాలంటే సమాధి స్థితిలోకి వెళ్ళాలి. అక్కడన్నమాట వెదకడం అంటే ధ్యానం ద్వారా నువ్వు భగవంతుణ్ణి వెదుకు. యోగము ద్వారా అంటే సమాధి ద్వారా నువ్వు భగవంతుణ్ణి పట్టుకో, అంటే సాక్షాత్కరించుకో, నీ అనుభవంలోకి తెచ్చుకో. ఇది వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ దర్శనాలు కానీ చెబుతున్నటువంటి మాటలు అన్నమాట. కాబట్టి ఇంకా మనం అజ్ఞానంలో ఉండవలసిన అవసరం లేదు. ఏమేమి చిన్న చిన్న పుస్తకాలు, అల్పజ్ఞులు రాసిన పుస్తకాలు చదవలసినటువంటి అవసరం లేదు. దయచేసి మీరు ఈ వంశీ టీవీ ప్రేక్షకులకు మనవి చేస్తున్నాను, ఒక్కసారి వేదాల్లో ఏముందో తెలుసుకోండి, ఉపనిషత్తుల్లో ఏముందో తెలుసుకోండి, దర్శన గ్రంథాల్లో ఏముందో తెలుసుకోండి. ఆ తర్వాత ఏమైనా మీకు సందేహాలు ఉంటే నాకు తెలియజేయండి. నమస్కారం.